హాయ్ పిల్లలు, వెల్కమ్ టు అనగనగా ఓ కథ. మర్యాద రామన్న కథలు. సిరి సంపదలకు నిలయమైన మదనపుర నగరాన్ని సద్గుణవర్మ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆ ప్రభు పేరుకు తగినట్లే సకల సద్గుణాల ఖని కావడం వల్ల యథారాజా తథా ప్రజ అన్నట్లుగా రాజ్యంలోని జనులు కూడా అధిక భాగం మంచి బుద్ధులు కలిగి ఉత్తమమైన పనులే చేస్తుండేవారు. బహుకొద్ది మంది అవినీతిపరులు మాత్రం అప్పుడప్పుడు దొంగతనాలు, చేయకూడని పనులు చేసి చెలరేగినప్పుడు రాజుగారి సమక్షంలోనే న్యాయాధీశుడు ధీమంతుడు న్యాయ విచారణ జరిపి వారికి తగిన శిక్షలు విధిస్తూ ఉండేవాడు. రాజ్యంలో అరాచక పరిస్థితులు తలెత్తకుండా సద్గుణవర్మ అప్పుడప్పుడు మారువేషంలో నగర సంచారం చేస్తూ ప్రజల స్థితిగతులు తెలుసుకుంటూ ఉండేవాడు. ఆ నగర పొలిమేరల్లో పుణ్యవతి పున్నయ్య అనే యువదంపతులు పరోపకార బుద్ధి కలిగి చుట్టుపక్కల అందరికీ సహాయపడుతూ పుణ్యదంపతులని పేరు తెచ్చుకున్నారు. ఆస్తిపాస్తులకు వారికి లోటు లేదు. ఉన్న లోటల్లా సంతానం లేకపోవడమే. సంతానం కోసం వారు ఎక్కని గుట్టగాని, మొక్కని పుట్టగాని, పూజించని చెట్టు కానీ లేవు. ఏ దేవుని కరుణ వారికి లభించలేదు. నగర శివార్లలోని తమ ఇంటికి చేరువగానే ఉన్న చామాలమ్మ అనబడే శ్యామలాంబాదేవి గుడి చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేయసాగారా దంపతులు. ఒకరోజు పున్నయ్య పుణ్యవశాత్తు ఒక గొప్ప సిద్ధయోగి వారి ఇంటికి దగ్గరలోనే తారసపడ్డాడు. పున్నయ్య ఆయనను తమ ఇంటికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేశాడు. దానికి ఆయన సంతుష్టుడయ్యాడు. స్వామి, మాకున్నదల్లా ఒకటే దిగులు. కలిమికి ఏ కొరత పెట్టని దేవుడు కనీసం ఒక్క కొడుకునైనా ఇచ్చాడు కాడు అంటూ కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు భార్యాభర్త. ఆ సిద్ధయోగి తదేకంగా ఆ పుణ్యదంపతులను చూస్తూ, మీకు కన్నబిడ్డని మరిపించేటంత మురిపాల బాలుడు త్వరలోనే ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల దొరకగలడు. ఆ రామయ్య దయ వల్ల మీకంతా మంచే జరగగలదు అని ఆశీర్వదించాడు. సిద్ధయోగి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. అయ్యోరేంటి అట్టా దీవించినాడు అంటే మనకి బిడ్డలు పుట్టే యోగం లేదన్నమాట. ఏం చేస్తాం? ఎట్టా అయితేనేం ఓ వారసుణ్ణి మన నొసట రాశాడట భగవంతుడు, అదే చాలు అని సంబరపడిపోయారు. ఎప్పటిలాగానే చామాలమ్మ గుడి దగ్గర ప్రదక్షిణలు చేస్తుండగా ఓనాటి తెల్లవారుజామున గుడి ముఖద్వారం దగ్గర ఒక పసిపిల్లవాడి ఏడుపు వినిపించింది పుణ్యవతికి. భర్తతో సహా దగ్గరకొచ్చి చూసేసరికి గుక్క పట్టి ఏడుస్తున్న బాలుడు కనిపించాడు. సిద్ధయోగి మాటలు నిజమయ్యాయి అనుకుంటూనే ఈ పసివాడిని ఎవరైనా అక్కడ వదిలిపెట్టి వెళ్ళారా అనే అనుమానంతో కొంతసేపు ఎదురుచూశారు. పుణ్యవతి చేతుల్లోకి తీసుకుని లాలిస్తుంటే ఏడుపు మరిచి బోసినవ్వులు చిందిస్తూ వాళ్లకు ఆనందం కలిగించాడా బిడ్డ. బాగా తెల్లవారిన తర్వాత కూడా తమ పిల్లవాడంటూ ఎవ్వరూ రాకపోయేసరికి ఆ బాలుడు సిద్ధయోగి చెప్పినట్లే శ్రీరామచంద్రమూర్తి వరప్రసాదంగా భావించుకున్నారు ఆ ఇద్దరు. చామాలమ్మ సన్నిధిని ఉన్న కుంకుమ బొట్టు తీసి ఆ బాలుని నొసట పెట్టి, అమ్మా తల్లే, ఈ బిడ్డ మాకు దొరికినట్టు నువ్వే సాక్షీకం. అయ్యోరు చెప్పినట్టు రామయ్య దయవల్ల మాకు దక్కేడు గనుక వీడికి రామన్న అనే పేరెట్టుకుంటున్నాం అని అక్కడికక్కడే నామకరణం కూడా చేసేసి ఆనందంగా గుండెలకు హత్తుకుని ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్లారా దంపతులు. కన్నబిడ్డ కంటే గారాబంగా వాళ్ల దగ్గర పెరగసాగాడు రామన్న. పున్నయ్యది పాడి వ్యాపారం. పశువులతో పాటు 25 గొర్రెలు కూడా ఉన్నాయి. వాటి ఆలనా పాలనా మొత్తం అతడే చూస్తుండేవాడు. ఇలా ఉండగా రామన్నకు 10 ఏళ్ళు వచ్చాయి. ఆటపాటలంటే ఉన్న ఆసక్తి వల్ల తినడం తిరగడం తప్ప రామన్నకు మరేమీ అబ్బలేదు. అది చాలదన్నట్టు వెర్రివాడిలా మందమతిలా కనిపించసాగాడు. ఎవరేం చెప్పినా నమ్మేయడం, తిట్టినా కొట్టినా దిగులు పడి ఎవరికంటా పడకుండా అక్కడక్కడా తిరిగి ఏ చీకట్లోనో చామాలమ్మ గుడి అరుగు మీద పడి నిద్రపోవడం, తల్లి బతిమాలి రామన్నని ఇంటికి తీసుకెళ్లడం సాధారణం అయిపోయింది. మరో 5 ఏళ్లు గడిచాయి. తిండికి లోటులేని ఇంట పెరుగుతున్న కారణంగా రామన్న పుష్టిగా, చూపరులకు ఆకర్షించేలాగా అమాయకంగా కనిపించే యువకుడవుతున్నాడు. చేతికి అంది వచ్చి పాడి పనులు చూసుకుంటూ
తమకి కొంత విశ్రాంతి కల్పిస్తాడని ఆశించిన పుణ్యవతి పున్నయ్యలకు అంత అదృష్టం లేకపోయింది. వయస్సు పెరిగినా రామన్న తీరులో పెద్దగా మార్పేమీ రాలేదు. ఇక ఇలాగే చూస్తూ ఉంటే ఏళ్లకు ఏళ్ళు గడిచిపోతాయి. మెల్లగా తమ వృత్తి అలవాటు చేయవలసిందే అనుకుని పున్నయ్య బాగా ఆలోచించి కష్టం లేని పనిని కొడుకు అప్పగించాలని రోజు గొర్రెలను మేపుకుని రమ్మని కొండ చివర మైదానానికి పంపించసాగాడు. అప్పటికే వెర్రిబాగులవాడిగా ముద్రపడిన రామన్నను లోకులు అవకాశం వచ్చినప్పుడల్లా ఆట పట్టించసాగారు. చివరికి ఈ విషయం ఎక్కడో అడవుల్లో తలదాచుకునే దొంగలకు కూడా తెలిసిపోయింది. కొన్నాళ్ల పాటు రామన్న వైఖరిని జాగ్రత్తగా గమనించిన ఒక దొంగల గుంపు రామన్న గొర్రెలను కాజేయడానికి ఒక పన్నాగం పన్నారు. ఆ దొంగలు 2 ముఠాలుగా చీలిపోయారు. ఒక ముఠ రామన్నను మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఆకాశం వైపు చూడసాగింది. రామన్న కూడా అటే చూడసాగాడు. వారిలో ఒక దొంగ, అరెరే, రామన్న గొర్రెలన్నీ కొంగలుగా మారి ఎగిరిపోతున్నాయే అని అరిచాడు. అప్పటికే ఇంకో ముఠ గొర్రెలను చప్పున కొండవతలికి మళ్లించేశారు. పైన ఎగురుతున్నవి కొంగలు. పక్కనే ఉన్న ఇంకొక దొంగ, ఎలా కనిపెట్టావురా అన్నయ్య అంటూ అడిగాడు. ఊరి వెర్రి మొహమా, ఆ మాత్రం నాకు తెలీదా? ఆషాఢంలో తొలి వర్షాలు పడినప్పుడు చీమలకి రెక్కలు, గొర్రెలకి ఎగిరే శక్తి వచ్చేస్తాయి. నీకు కావాలంటే పెద్దవాళ్ళని అడుగు పో అన్నాడు ఇంకా పైకే చూస్తూ. వాళ్ళిద్దరూ అంత ఖచ్చితంగా చెప్పేసరికి రామన్నకి దిగులు పట్టుకుంది. నిజంగానే తన గొర్రెలకి రెక్కలొచ్చి ఎగిరిపోవడానికి కొంగలుగా మారిపోయాయని నమ్మకం ఏర్పడిపోయింది. వాటిని ఇంటికి తోలుకెళ్లకుండా వెళ్తే అయ్య తోలు తీస్తాడని గుర్తొచ్చి ఆకాశం వంకే చూసుకుంటూ గొర్రెల్లారా గొర్రెల్లారా కిందకి రెండర్రా అని కేకేసుకుంటూ పరిగెత్తసాగాడు. అలా పరిగెత్తుతున్న రామన్న ఏ దిక్కు నుంచి ఎటువైపునకు మళ్ళాడో ఏమో కానీ ఊళ్ళోకే వచ్చి పడ్డాడు. కొంగల బారు అదృశ్యమైపోయింది. అన్ని దిక్కులు ఆకాశంలోకి చూసి ఆఖరున తలదించి ఎదురుగా చూస్తే తండ్రి కనిపించాడు. ఏవిరా గొర్రెలు అని అడిగిన పున్నయ్యకు దొరికిన జవాబు, కొంగల్లా మారి ఆకాశం దారి పట్టేశాయి నాన్న అని. కొంగలా దొంగలా? ఊరి నీ తెలివి తగలయ్యా, నిన్నెవరో మోసం చేశారల్లే ఉందే. అయినా ఇంత బుర్ర తక్కువ గొర్రెవి నాకెక్కడ దాపురించావురా? ఎక్కడ చేస్తావో చావు, ఇక నా కొంపలోకి అడుగు పెట్టకు అని నిష్కర్షగా నానా తిట్లు తిట్టి, మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పున్నయ్య. ఒకటా రెండా, 100కు పైగా బాగా బలిసిన గొర్రెలు, 500-600 వరహాల విలువ చేసే మంద. అంత సొమ్ము పోతే ఎవరికైనా ఆగ్రహం కలగడం సహజమే. రామన్న అమాయకపు మొహం చూసి ఊరుకున్నాడు. కానీ లేకుంటే వచ్చిన ఆ కోపానికి మరొకరైతే ఎడాపెడా 4 వడ్డించందే వదలరు. రామన్న బాగా బెంగటిల్లిపోయాడు. రామన్నకు కాస్త జ్ఞానం వచ్చిన నాటి నుంచి తినడం, తిరగడం, నిద్రపోవడం, కబుర్లు చెప్పడం తప్ప ఇంకేమీ తెలీదు. చావు అంటే ఏమిటో, ఎలా చావాలో అస్సలు తెలీదు. తనకు తెలిసినంతవరకు అందరూ సహజంగానే చనిపోతున్నారు. ఒక్కసారి మాత్రం ఎవరో కత్తితో గొంతు కోసుకుని చనిపోయారని ఊళ్ళో అంతా అనుకుంటూ ఉంటే విన్నాడు. కానీ తన దగ్గర కత్తి ఏది? అలా దిగులు పడుతూనే వెళ్ళి చామాలమ్మ గుడిలో మంటపం మీద కూర్చున్నాడు. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. గుడి పూజారి సంధ్యాదీపం వెలిగించి గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తోచక ఆ మంటపం మీదే కునుకుబాట్లు పడసాగాడు రామన్న. అర్ధరాత్రి వేళ లోక సంచారం చేసి వచ్చిన శ్యామలాంబ అమ్మవారు అంత అర్ధరాత్రి వరకు తన ఆలయం సన్నిధిన ఉన్నది ఎవరా అని రామన్నను తట్టిలేపి, ఎవరినాయనా నువ్వు, ఇంత రాత్రి నీకు ఇక్కడేం పని అని అడిగింది. 20 ఏళ్ల రామన్న వెక్కిళ్ళు పెడుతూ, మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు చావమన్నాడు. పుట్టి బుద్ధెరిగాక ఇంతవరకు నేను ఎప్పుడూ చావలేదు. ఇప్పుడు ఒక్కసారిగా చావమంటే నా వల్ల అవుతుందా? నువ్వే చెప్పమ్మా. మా అయ్య చెప్పిన పనులేవి నేను సరిగ్గా చేయలేకపోయాను. పోనీ ఇదన్నా సరిగ్గా చేస్తే ఆయనకి కొంత నమ్మకం కలుగుతుంది కదా. అలా అనుకుంటే
నాకేమో చావు కూడా చేత కావటం లేదు అంటూ రామన్న అదేదో మహత్తర కార్యంలా అమాయకంగా చెబుతుంటే శ్యామలాంబాదేవికి నిజంగానే నవ్వొచ్చింది. నవ్వుతో పాటు ఆ యువకుని మీద జాలి కలిగింది. తాను తలుచుకుంటే అతన్ని క్షణాల్లో మహాజ్ఞానిగా మార్చగలదు. కానీ అది ప్రజలు ఒక్కసారిగా జరిగితే నమ్మరు. లౌకికమైన పద్ధతిలోనే క్రమక్రమంగా రామన్నకు తెలివితేటలు అబ్బినట్లుగా ఉండాలి. అవి ప్రజల గుర్తింపు పొందాలి. ఏదేమైనా తనను ఆశ్రయించినవాడు, తన సన్నిధిలోనే పున్నయ్య దంపతులకు దక్కినవాడు అయిన రామన్నకు కీర్తి ప్రతిష్టలు కలిగి ఆ దంపతులు సంతోషించాలి అనుకున్నది అంబ. అందుకే రామన్నను జ్ఞానసిద్ధిర్భవతు అంటూ దీవించి, రామన్న దిగులు చెందకు, ఇక నుంచి నీకు ఎటువంటి భయం ఉండబోదు. నీకు అన్ని వేళలా నా అండ ఉంటుంది. నీ వల్ల లోకోపకారం జరుగుతుంది. ఇంటికి వెళ్ళు అంటూ అమ్మ గర్భగుడిలోకి వెళ్ళి అదృశ్యం అవుతోండగా అప్పుడు ఆ తల్లిని తెలుసుకుని మనస్ఫూర్తిగా మొక్కాడు రామన్న. కళ్ళు తెరిచి చూసేసరికి కొడుకును వెతుక్కుంటూ తల్లి పుణ్యవతి, నాయనా రామన్న, ఇక్కడే ఉన్నావా? గొర్రెలు పోతే పోయాయి లేరా? మీ అయ్యకి కూడా కోపంలో నిన్ను తిట్టినందుకు బాధగానే ఉందిట. నిద్ర రాక పక్క మీద పడి దొర్లుతున్నాడు. పద పద, ఇంటికి పద అంటూ తొందర చేసి తీసుకెళ్ళింది. రామన్న ఇల్లు చేరుకోగానే పున్నయ్య కూడా ఆప్యాయంగా ఎదురొచ్చి చెయ్యి అందించి లోపలికి తీసుకెళ్ళాడు. అంబ ఆశీర్వాదం వల్ల కొత్త కళాకాంతి వచ్చి చేరినందున రామన్న ముఖం దివ్య తేజస్సుతో వెలగసాగింది. అంతవరకు వెర్రిబాగుల రామన్నగా అందరి చేత గుర్తించబడిన రామన్న అచిరకాలంలోనే తన మంచి పనుల వల్ల, తీరైన వస్త్రధారణ వల్ల, తెలివిగా చిన్న చిన్న తగవులు పరిష్కరిస్తూ మర్రి చెట్టు కింద ఎక్కువ కాలం గడపడం వల్ల మర్రి రామన్నగా పేరు సంపాదించాడు. ఊళ్ళో ఏ ఇద్దరి మధ్య తగాదా వచ్చినా అది తీర్పు కోసం, న్యాయమైన పరిష్కారం కోసం మర్రి రామన్న దగ్గరికి తప్పకుండా వచ్చేది. రామన్న పల్లకీ పండితుణ్ణి గెలవడం. ఒక రోజున ఒక గొప్ప పండితుడు రాజవీధి వెంట పల్లకీలో వెళుతున్నాడు. పైన కప్పులేని ఆ పల్లకీని నలుగురు వృద్ధ పండితులు మోస్తున్నారు. ఇరువైపులా ఉన్న రాజభటులు ఆ పల్లకీ పండితుణ్ణి గౌరవిస్తున్నారు. అప్పటికే నగరం నలుమూలల అసాధారణ ప్రజ్ఞావంతునిగా కీర్తి గడించిన మర్రి రామన్న కంటపడింది ఆ దృశ్యం. అందులో ఏదో అన్యాయం ఉన్నట్లుగా అతని జ్ఞాననేత్రాలకు గోచరించింది. కాసేపటికి ఉండబట్టలేక, ఈ శవాన్ని కోటలోకి తీసుకెళ్తున్నారే అని స్వాగతంగా అంటూ ఆశ్చర్యపోయాడు. పల్లకీలోని మహాపండితుడు ఆ మాట విని, ఆ కుర్రకుంకని బంధించండి అంటూ రాజభటులకు చెప్పాడు. విశేష గౌరవం పొందుతున్న పండితుని మాట మీద భటులు రామన్నను బంధించారన్న వార్త పున్నయ్య పుణ్యవతి దంపతులతో పాటు ఆయన వల్ల తీర్పులు పొంది ఉన్న వారందరికీ తెలిసింది. ఆయన రాచనగరి చేరుకోబోయేలోగానే ఒక మహాసమూహం ఆయన వెంట నడిచింది. ఎందుకు రాదు? దైవం వెన్నంటి ఉన్న రామన్నకు ప్రజాకర్షణ బలము అంతటిది. పల్లకీలో ఉన్నది ప్రచండ పండితుల వారు. కానీ వారికి గల అహంకారం వల్ల సాటి పండితులే యావగించుకుని ముఖం పక్కకు తిప్పుకుంటారు. పైగా తాను నడి వయసులో ఉండి వృద్ధ పండితులన్న జాలి కనికరం లేకుండా ముసలివారి చేత పల్లకీ మోయించుకుంటున్నాడంటేనే అతని సంస్కారం ఏపాటిదో అందరికీ అర్థమవుతోంది. రాచనగరి చేరుతూనే ప్రచండ పండితుడు రామన్నపై రాజుగారికి ఫిర్యాదు చేశాడు. తనని శవంతో పోల్చాడని. ఏమని అడిగారు రాజుగారు. నిజమే అన్నాను అని ఒప్పుకుంటూ తనకెందుకలా అనిపించిందో సంజాయిషీ కూడా ఇచ్చాడు రామన్న. పల్లకీకి పైకప్పు లేదు గనక పాడెలాగా తోచిందని, కూర్చొని ఉన్నందున అనంతశయనం అనుకున్నానని, సాటి కులస్తులే మోస్తున్నందువల్ల శవమని ధ్రువపరుచుకున్నానని చెప్పాడు రామన్న. దీనికి రాజుగారు, అదేంటి కోటలోకి వస్తుంటే కూడా తెలియలేదా అని గద్దించారు. చిత్తం మహాప్రభు, అందుకే కదండి శవాన్ని కోటలోకి తీసుకెళ్తున్నారేమిటని అనుకున్నాను అన్నాడు. ఇది ఘోర అవమానం మహారాజా. పెళ్లి వంటి విజయవిహారం చేసి ఉన్న కళ్యాణవేళ పెళ్లి కొడుకు లాంటి నన్ను శవం అంటాడా అని ప్రచండ పండితుడు ఆక్రోశించాడు.
వెంటనే రామన్న, ఓహో, పెళ్ళికొడుకును ఊరేగించేటప్పుడు అంతా నవ్వు ముఖాలతో కదండి ఉంటారు, కానీ మిమ్మల్ని మోస్తున్న వాళ్ళు శవం వెనుక నడిచే వాళ్ళల్లా ఏడుస్తూ వస్తున్నారు అన్నాడు. అయితే మాత్రం శవం అంటావా? నా చేత ఓడిపోయిన పండితులు వాళ్ళు. నాతో వాదించటానికి ముందు ఈ నియమానికి ఒప్పుకున్నాకనే నాతో వాదం పెట్టుకున్నారు. ఓడిపోయిన వాళ్ళు దిగులుగా ఉండక నవ్వుతూ ఉంటారా అని ప్రశ్నించాడు ప్రచండ పండితుడు. అదే మీరోడిపోతేనో అని అడిగాడు రామన్న. గెలిచిన వాణ్ణి పల్లకి ఎక్కించి నేనే మోస్తాను. ఒక్కడి వల్ల పల్లకి నడవదు గనుక నా భుజాల మీద మోస్తాను అన్నాడా పండితుడు. ఒకవేళ పామరుడెవడైనా మీపై గెలిస్తేనో అని అడిగాడు రామన్న. వికటంగా నవ్వి, అది అసాధ్యం, మహామహాపండితులకే అది సాధ్యం కాలేదు అంటే అది జరగని పని అని అర్థం అన్నాడు ప్రచండ పండితుడు. అలా ఎందుకు అనుకోవాలి? మీ మీద నేను గెలిస్తే మీరు మాటకు కట్టుబడి ఉంటే నేను సిద్ధం అన్నాడు రామన్న. ఏంటి నువ్వా అన్నాడు. ఏం నేను తగనా? శాస్త్రచర్చలుంటాయి తెలుసు, మీరే శాస్త్రంలో ప్రశ్నించినా అందుకు సిద్ధమే అన్నాడు రామన్న. అంతవరకు మర్రి రామన్న గతం తెలిసిన వారంతా అనవసరంగా ఈ పండితునితో మన రామన్న తలపడుతున్నాడే, ఆయన ఏ ఏ శాస్త్రాల్లోంచి ఏ ప్రశ్నలు వేస్తాడో ఏమో అని భయపడసాగారు. పైగా వారికి రామన్న ధోరణి ఆశ్చర్యకరంగా కూడా అనిపించింది. ఆయనపై రామన్న గెలవడం అనేది జరిగితే నిజంగా అది అత్యద్భుతమే అవుతుంది. ఇలా ఉండగానే వాదం మొదలైంది. ప్రచండ పండితుడు ఏ శాస్త్రంలోంచి ప్రశ్నించినా అమ్మవారి కృపా విశేషం వల్ల ఠకీమని జవాబులిచ్చేస్తున్నాడు మన రామన్న. పామర పండిత భేదం లేకుండా అందరికీ మహదాశ్చర్యంగా ఉంది. ఛందస్సు, నిరుక్తం, వ్యాకరణం, వేదాంగాలన్నీ అయిపోయాయి. అన్నిటా రామన్నదే గెలుపు. ప్రచండ పండితుడికి ముచ్చెమటలు పోయసాగాయి. తానొక హీనజాతి వాణ్ణి భుజాల మీద మోయక తప్పదా అనుకుంటూనే ప్రశ్నాశాస్త్రం అందుకున్నాడు. నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు మూసుకొనిది చేప. ప్రశ్న పూర్తి కాకముందే రామన్న సమాధానం చెప్పాడు. సృష్టి మొత్తం మీద అతిపెద్ద విత్తనాల పాత్ర భూమి. పుట్టి ప్రాణం ఉండి చలనం లేనిది గుడ్డు. ఈ రామన్న అన్నీ బాగానే చెప్తున్నాడు కానీ తగినంత సంస్కృత భాషా పరిజ్ఞానం లేనందున నేనే గొప్ప పండితుణ్ణి అంటూ తనని తానే పొగుడుకుంటూ వితండవాదానికి దిగిపోయాడు ప్రచండ పండితుడు. ఎట్టెట్టా నాకు భాష రాదా? నీకే భాష వచ్చునా? ఎవరి భాష వాళ్ళది పొంతులు గారు. అయినా సరే పందెం అంటే పందెమే గనక నా ఎంతటోడికి భాష రాదని అనేసేవు గనక నీకో సమాంసమేనం ఇచ్చుకుంటానులే అన్నాడు రామన్న. అది వింటూనే ప్రచండ పండితుడు శివ శివ అని వినరాని మాట వింటున్నట్లుగా చెవులు మూసుకున్నాడు. ఏమిరా నీ కండకావరం? ఏదో 4 శాస్త్రాల్లో నేను అడిగిన 4 ప్రశ్నలకి జవాబులు చెప్పేసరికి నీకంత నోటి తీట, ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా అని రాజుగారు కూడా కోపించాడు. రామన్న ఆయన కేసి చూసి నవ్వుతూ, పెబు, నేను ఆయన్ని అవమానించలేదు, ఇంకా చెప్పాలంటే గౌరవించాను అన్నాడు. గౌరవమా? సమాంసమీనం అంటే బాగా బలిసి మాంసంతో ఉన్న చేపను నాకు ఇస్తాన్నావు, అదా గౌరవం? బ్రాహ్మణ్ణి శాకాహారిని మాంసభక్షణ చెయ్యమనా నీ ఉద్దేశం అని అడిగాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదు పొంతులు గారు, అట్టా నీలక్కండి. నాకు భాష రాదన్నారు కదా అని మీ భాషలోనే చెప్పాను. మీకు చేపనో దాని మాంసాన్నో ఇస్తానని తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ అనలేదు నేను. ఇంతకు మీరు అమర కోసం చదవలేదన్నమాట ఎగతాళిగా అన్నాడు రామన్న. ఏమిటేమిటి? ఆదిలోనే అమర కోసం వల్ల వేయిస్తారాయే, అదే నాకు రాదంటావా అన్నాడు. అదే వస్తే మీకు నేనన్న మాటకు సరైనట్టు అర్థం తెలుసుండాలే. సమాంసమీనం అంటే ఏటా ఈనెడి ఆవు అని కదా అర్థం. పాపం ఆదిలోనే చదువుకుని ఆదిలోనే మర్చిపోయారన్నమాట. తమరేపాటి పండితులో ఈ పాటికే ఇంతమంది సమక్షంలో తేటతెల్లమైంది అన్నాడు రామన్న. సభ మొత్తం రామన్నదే విజయమని తీర్మానించింది. అందరి సమక్షంలోనూ మర్రి రామన్న శాస్త్ర పండితుడని తేలడం వల్ల అందరూ ఆయనను మన్నన చేసి మర్యాద రామన్న గారు అంటూ ఆ క్షణం నుంచే పిలవసాగారు. ప్రచండ పండితుడు సైతం పల్లకి ఎక్కించి రామన్నను మోయడానికి సిద్ధపడ్డాడు. తప్పు పంతులు గారు, తమరు అగ్రవర్ణం వారు,
ఎంత పాండిత్యం ఉన్నా గర్వం కూడదని చెప్పడానికే వాదించాను తప్ప మీ బోటి వారి చేత పల్లకీ మోయించుకోవాలన్న కాంక్ష నాకెప్పుడూ లేదు అంటూ మర్యాదగా తిరస్కరించి మరింత ఎత్తుకెదిగాడు మర్యాదరామన్న. రాజు కూడా మర్యాదరామన్నను సగౌరవంగా సత్కరించి ప్రజల కోరిక మేరకు మేధావి మహారాజశ్రీ మర్యాదరామన్న అంటూ సంబోధించాడు.